సో హలో గైస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దాపూస్ విలేజ్. అసలు ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. అయినా సరే ఆ వ్యూ ఉంది చూడండి, మీరు కనిపిస్తుంది చూడు. ఎస్పెషల్లీ మనం వచ్చింది దాన్ని చూడడానికి, మెయిన్గా వచ్చింది ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి మనం అయితే. సో అందుకోసం ఇవాళ ఎర్లీ అయితే లేవడం అయితే జరిగింది. అన్నపూర్ణ రేంజ్ కానీ, మౌంట్ ఎవరెస్ట్ రేంజ్ కానీ, ఇంకా మచ్చు పిచ్చు రేంజ్ కానీ చూడొచ్చు. మౌంటైన్స్, వావ్, అమేజింగ్. దీనికోసమే కదా మనం ఇంట్లో వచ్చాము. జస్ట్ లుక్ ఎట్ దట్ వ్యూ. ద ఓన్లీ రీజన్ వై ఐ కమ్ హియర్ బికాస్ ఆఫ్ సో గైస్, విత్ ఇన్ జస్ట్ 5 minutesలోనే మొత్తం అంతా మాయమైపోయింది. మొత్తం మంచు అయితే మొత్తం మంచు పోగా అంటారు కదా, మొత్తం కప్పేసింది నిజంగా. జస్ట్ 5 minutes చూడొచ్చు. మొత్తం ఇట్లా కప్పేసేసింది మొత్తం. విత్ ఇన్ 5 minutesలోనే మొత్తం మారిపోయింది ఎన్విరాన్మెంట్ మొత్తం. సో జస్ట్ 5 minutes కూడా అవ్వట్లేదు, మొత్తం పొగ మంచి వచ్చేసింది, మొత్తం కప్పేస్తుంది అన్నపూర్ణ రేంజ్ని. మీరు చూడొచ్చు, ఇదంతా అన్నపూర్ణ రేంజ్. సో ఇదొక్కటి, ఇది కూడా సగమే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, మొత్తం మేఘాలు అయితే మొత్తం కప్పేస్తున్నాయి. సో నేనైతే మొత్తం పైనకి వచ్చేసా. ఒక మిల్క్ టీ అయితే ఆర్డర్ ఇచ్చా. మనం ఇక్కడ కూర్చొని మిల్క్ టీ తాగుతుంటే, అలా ఆ నేచర్ని ఆస్వాదిస్తుంటే మామూలుగా ఉండదు. అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. నిన్న కూడా ఫుల్ వర్షం. నిన్న మనం ఎప్పుడైతే రాంపూస్ అయితే రీచ్ అయిపోయామో, సో మళ్ళీ అదే ప్రాబ్లం అయితే నేనైతే ఫేస్ చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ రైనింగ్ సీజనే, కాకపోతే రైన్ అయితే పడదు. లాస్ట్ టైం ఇంకొక 15 days అయితే మనకైతే వింటర్ స్టార్ట్ అవుతుంది. అయినా సరే చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఎట్లా చేయాలేమో మరి. మనం ఇంకొక డే అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇక్కడ ఉండడానికి మనం. సో నిజంగా చెప్తున్నా, మీరు కనుక నేపాల్ వచ్చి కాఠ్మండు తిరిగిన తర్వాత పోఖ్రా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 days అయితే ఇక్కడ దాంపూస్లో ప్లాన్ చేసుకోండి. కొంచెం నేచర్కి దగ్గరగా ఉండండి, నేచర్ని లవ్ చేయండి. మీరు ఎంత ఇట్లా, నేనైతే ఇప్పుడు లైఫ్లో ఇప్పటి వరకు ఇట్లా మబ్బుల్లో ఇట్లా క్లౌడ్స్ నా ముంగడ ఇట్లా పోతుంటే లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు. నేనైతే చూస్తున్నా ఇంకా ఇట్లా కొండల్లోంచి ఇట్లా ఒక పొగ వస్తుంది కదా, తేమ, వైట్ కలర్లో తేమ. ఆ తేమ కూడా ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది నాకు. ఇట్లా కెమెరాలో అయితే క్యాప్చర్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కాకపోతే వ్యూస్ మాత్రం అమేజింగ్. ఇంకా మనకు కొంచెం ఎండ వస్తే మంచి సీనరీస్ దొరుకుతాయి మనకు. అమేజింగ్. సో హలో గాయస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ దాంపూస్. సో మనమైతే ఇప్పుడైతే నేపాలీ లోకల్ ట్రెడిషన్ ఇల్లు అసలు ఎలా ఉంటాయో మనమైతే చూద్దాం. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. మొత్తం బండరాలతోనైతే కట్టారు మొత్తం ఇల్లు మొత్తం. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం, అసలు ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. మొత్తం స్టోన్స్, మొత్తం కొండల్లో ఉంటాయి కదా, కొండల్లో తీసిన బండలు ఇవన్నీ. సో ఈ విధంగా అయితే ఉంది ఇల్లు. సో ఇది చూడొచ్చు, కిచెన్ ఏరియా, కొంచెం కట్టెలు గిట్లా అన్నీ. ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనకైతే కట్టెల పొయ్యితోనే మనకైతే ఇక్కడైతే ఫుడ్ అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేసుకుని తింటారు. సో చాలా అంటే చాలా ఆర్గానిక్గా ఉంటారు ఇక్కడ పీపుల్. మన కాఠ్మండు కానీ పోఖ్రా కానీ అక్కడ సైడ్ చూసిన పీపుల్ కంటే ఇక్కడ పీపుల్ చాలా స్ట్రాంగ్ మిల్లెట్స్ తింటారు. మంచి ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల వీళ్ళైతే చాలా బలంగా ఉంటారు, చాలా అంటే చాలా బలంగా. ఒక్క మనిషి కలిపితే అక్కడ 3 మనుషులు అయితే తయారవుతారు. అంత పవర్ ఉంటుంది ఇక్కడ జీవిస్తున్న లోకల్ ప్రజల్లో. మీరు చూడొచ్చు, ఇల్లు మొత్తం బండ చూడొచ్చు, మొత్తం స్టోన్స్. ఇంకా ఇదేమో ఉంది. సో ఇది వచ్చేసి కొంచెం కిచెన్కి సంబంధించిన సామాగ్రిలు అయితే పెట్టుకున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసి మొత్తం ఆర్గానిక్ అని చెప్పినా కదా, మొత్తం ప్రకృతితోనే అయితే ఇదైతే ఇల్లు కట్టుకోవడం అయితే జరిగింది. మొత్తం నేచర్ని అయితే బాగా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. మొత్తం నేచర్తో కట్టిన ఇల్లు లాగా అయితే ఉంది ఇది. మీరు చూడొచ్చు, మొత్తం ఇక్కడ కూడా మొత్తం మట్టితోనైతే ఉంది. సో మొత్తం ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా కొంచెం ఏదైతే ఉంది చూడొచ్చు. నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది చూసినందుకు.
సో ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడొచ్చు. ఓకే ఓకే. సో ఇట్లా ఈ విధంగా అయితే మనకైతే నేపాల్లోని లోకల్ ట్రెడిషనల్ హోమ్ అయితే మనమైతే చూసుకుందాం. సో నాకైతే చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అంత ఆర్గానిక్గా పీపుల్ ఎలా జీవిస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఇల్లులు మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కటి మొత్తం బండలతోనే అయితే బిల్డ్ అయితే వేసుకున్నారు. సో ఇక్కడ కొంచెం ఒకటి కూలిపోయిన బిల్డింగ్ కూడా చూడొచ్చు మీరు. అది కూడా మనకైతే అదే విధంగా అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తారు, మళ్ళీ అదే విధంగా అయితే బిల్డ్ చేసుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు అయితే మంచి ప్రకృతితో అయితే నిర్మించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రకృతిని చాలా ప్రేమిస్తారు ఇక్కడ. సో మొత్తం చాలా చాలా బాగా అనిపిస్తుంది. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి విలేజ్ టూర్ని అయితే ఖచ్చితంగా చూస్తారు అనుకుంటున్నా. సో మనమైతే ఇంకా నెక్స్ట్ అయితే ఏమేమి జరుగుతుందో మనమైతే తెలుసుకుందాం, పదండి. సో హలో గైస్, మనమైతే ఇప్పుడైతే నేపాల్లోని లోకల్ డ్రింక్ అంటారు, దాన్ని చాలా అంటే చాలా మత్తు ఉంటుందంట. అదైతే ఎలా తయారు చేస్తారు, సో అసలు ఎలా తయారు చేస్తారో విధానం ఏంటి అయితే మనమైతే ఇప్పుడైతే నేపాల్లో ఒక విలేజ్లో ట్రెడిషనల్ డ్రింక్ అయితే అసలు తయారు ఎలా చేస్తారో మనమైతే తెలుసుకుందాము. సో వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు, మనం షూట్ చేసుకోవచ్చు ఎలా తయారు చేస్తారో. సో పదండి ఇక ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. దిస్ ఇస్ ద డ్రింక్ రైట్. సో మొత్తం ఫైనల్గా అయితే ఈ విధంగా అవుతుంది చూడొచ్చు. సో గాయస్ మీరైతే చూడొచ్చు, ఇప్పుడు మీకు చూపిస్తా. ఒకటి బోగన్ పెట్టారు, ఒకటి పెద్దది, దాని మీద ఇంకొక బోగన్ పెట్టారు. కింద దాంట్లో వచ్చేసి మిలెట్స్ పెట్టి, సో దానికి కొంచెం కింద సపోర్ట్ లాగా ఒకటి పెట్టేసి మళ్ళీ దాని మీద మిలెట్స్ పెట్టేసి పైన దే యాడ్ వాటర్ రైట్. సో ఫస్ట్ అయితే దీంట్లో అయితే కొంచెం మిలెట్స్ పెడతారంట. మిలెట్స్ పెట్టి దానికి కింద కూడా సపోర్ట్ ఇచ్చి కింద ఫుల్ మంట పెట్టిన తర్వాత సో దీనికి ఇట్లా ఆవిరి పోకుండా మొత్తం ఇట్లా ప్యాక్ చేసేసి సో దీంట్లో అయితే వాటర్ పోస్తారంట. తర్వాతకేసి లోపల స్టీమ్ అయినా ఉంటుంది కదా, ఆ మిల్లెట్స్ మొత్తం వైన్ లాగా అయితే తయారవుతుందంట. ఆ తర్వాత కొన్ని డేస్ అయితే దాన్ని స్టోర్లో ఉంచిన తర్వాత అది కంప్లీట్గా కొంచెం మత్తు పదార్థంగా అయితే పులుచుకొని మంచిగా ఫుల్ మత్తు పదార్థం లెక్క అయితే తయారవుతుందంట. వెరీ నైస్. చూడొచ్చు ఈ విధంగా ఉన్నది. సో మీరు చూడొచ్చు ఈ విలేజ్లో ప్రతి ఒక్క ఇంటికి అయితే మనకు పెరట్లో అయితే ఎలా ఉంటాయో, సో ప్రతి ఒక్క ఇంటికి వాటి ఇంటి పక్కనే వాళ్ళైతే వ్యవసాయం అయితే చేసుకుంటున్నారు. సో నిత్యావసరాలు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఉంటాయి కదా, పప్పు అంటున్నా సారీ, మన కూరగాయలు కానీ అట్లాంటివి అయితే సొంతంగా అయితే పండించుకుంటున్నారు. నైస్. సో చూడొచ్చు అడవి మాంసం అంటారు దీన్ని. మాంసకృతులు మొత్తం దీంట్లో ఉంటాయి. దీనికైతే అడవి మాంసం అని అంటారు. నేపాల్ ప్రజలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది. మెయిన్లీ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా చాలా ఒక మాంసం కూర లాంటి మాంసం లాగా వండుకొని తింటారు దీన్ని. వెరీ నైస్. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని మొత్తం తొక్కలు తీసేస్తుంది. సో ఆ విధంగా తొక్కలు తీసేసిన తర్వాత సో ఈ విధంగా అవుతుంది అది. సో దాన్ని కట్ చేసుకొని మంచిగా వండుకొని తింటారు ఇక్కడ. చాలా అంటే చాలా ఆర్గానిక్గా ఫుడ్ అయితే తింటారు ఇక్కడ. నిజంగా అమేజింగ్. అసలు ఎంత కొంచెం కూడా కల్తీ లేకుండా ఇంత స్వచ్ఛమైనది తింటారు అంటే నిజంగా గ్రేట్. ఇట్లాంటివి దొరుకుతున్నాయి, వాళ్ళకు ప్రకృతిని మంచిగా ఉపయోగించుకుంటున్నారు. అమేజింగ్ రియల్లీ. సో గైస్ మీరు చూడొచ్చు ఓన్లీ వాళ్ళ ఫామ్లో పండినవి మనకు బెండకాయ, ఈ వంకాయ, బీరకాయలు. సో इसको क्या बोलते हैं? इसकुस बोलते हैं. और ये ఏదైతే కుకుంబర్. సో దోసకాయలు మీరు చూడొచ్చు మొత్తం వీళ్ళ ఫామ్లో వండినవి. ఈ పంప్కిన్ సీడ్స్. సో మీరు చూడొచ్చు మొత్తం వీళ్ళ చిక్కుడుకాయ, ఇంకా బీన్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మీరు చూడొచ్చు మొత్తం వాళ్ళ ఫామ్లో పండినవి ఇవన్నీ. సో ఈ లీవ్స్ వచ్చేసి అయితే మొత్తం టీ లీవ్స్ ఇవన్నీ. సో ఇందులో కూడా కొంచెం వెజిటేబుల్ ఉన్నాయి, పాలకూర లాంటివి, సాక్. ఓకే. సో ఇట్లా ఏ విధంగా అవుతుంది మొత్తం డ్రై మీట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా కావాలంటే డ్రై మీట్. సో దీన్ని వీళ్ళు ఎండబెట్టేసి ఒక 3 months ఆ టైంలో ఇట్లా ఇది ఉన్నది కదా, ఈ పొయ్యి ఉంది కదా,
సో దీని నుంచి వచ్చే ఫైర్ని మొత్తం ఈ మాంసం అయితే ఈ విధంగా సో ఇప్పుడైతే రెడీ లేదు, కాకపోతే ఇది ఒక 2 months అయితే టైం పడుతుంది ఈ మీట్ కంప్లీట్గా రెడీ అవ్వడానికి. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది. మనం వేరే దగ్గర అయితే ట్రై చేస్తాం ఖచ్చితంగా. ఇది మనం ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ ఖచ్చితంగా మనం అయితే డ్రై మీట్ అయితే ఖచ్చితంగా మేము తిని, ఇది బఫెలో మీట్ రైట్. సో ఇది బఫెలో మీట్ చూడొచ్చు ఇలా మొత్తం మంటతోనైతే దాని నుంచి వచ్చిన ఆవిరి కానీ దాని నుంచి వచ్చే ఆ మంట సెగ కానీ, సో ఇది మొత్తం డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది. ఇలా వాటర్ అసలు ఏముండదు. తర్వాత దీన్ని వండుకొని తింటారు. చాలా చాలా ప్రోటీన్ ఉంటుందంట, చాలా ఇది బలం ఉంటుందంట. రాగా తినే దానికంటే ఇంకా మనము ఎండిపోయిన తర్వాత తింటే చాలా దానికి 3-4 రెట్లు రెట్టింపు బలం అయితే అంత లభిస్తుందంట. సో మనం ఖచ్చితంగా ట్రై చేద్దాం వేరే దగ్గర. సో మనం ఇంతకుముందు మనం అక్కడ ఒక లోకల్ వైన్ ఎలా తయారు చేస్తారో మనం చూసినాం కదా. సో ఇది అదే మనమైతే ఇప్పుడు కొంచెం ట్రై చేయబోతున్నాం. ఇప్పటివరకు నేను అయితే ట్రైలే. ఓకే సో ఒక్కసారి ఎట్లా ఉంటుందో తాగే తెలియదు. సో ఒకసారి అయితే ట్రై చేద్దాం. టూ హాట్. बहुत स्ट्रांग होता है, स्ट्रांग. जो आपने देखा था वही है. చాలా అంటే చాలా హార్డ్ ఉంది. మామూలుగా మనం మందు తాగేదానికంటే చాలా హార్డ్ ఉంది. ఇస్మే పీతే. సో ట్రెడిషనల్గా అయితే దీంట్లో అయితే తాగుతారంట. చాలా హార్డ్ ఉంది. ఇంకా इतना वेड़ी मतलब बहुत हॉट फील हो रहा है इधर. नक्कन हॉट बहुत हॉट होता है. हाँ ये हमारा ट्रेडिशनल है. बहुत हार्ड है. కిచెన్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నది మనకు. సో ఇతను వచ్చేసి మన క్యాంప్ ఓనరు. సో వాళ్ళ వైఫ్ ఏమే పుష్పాజీ. తుమారా నామ్? జ్యోతి గురున్ అండ్ పుష్ప గురున్. సో వీళ్ళు కపుల్స్ అయితే ఇద్దరు కలిసి అయితే హోటల్ అయితే రన్ చేస్తున్నారు. వీళ్ళు చూడొచ్చు కిచెన్ ఈ విధంగా అయితే ఉంది. హలో గైస్, మనమైతే ఇప్పుడైతే నేపాల్లోని ట్రెడిషనల్ ఫుడ్ అయితే తినబోతున్నాము. ఇంకా ఇంటి భోజనం అని కూడా అనొచ్చు. నేనైతే ఇప్పటి వరకు అయితే నేపాల్లో ఎక్కడ కూడా మనం నేపాల్ వచ్చి చాలా డేస్ అవుతుంది. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఒక నేపాల్ ఫ్యామిలీతోనైతే మనమైతే అసలు ఫుడ్ అయితే మనం షేర్ చేసుకోలేదు. వాళ్ళైతే మన కోసం అయితే స్పెషల్గా అయితే మన కోసం అయితే మంచి ఇంటి భోజనం అయితే వండుతున్నారు. సో మనమైతే చూడొచ్చు. ఇప్పుడైతే మన కోసం అయితే దాల్, ఇంకా బఫెల్లో చికెన్, రొట్టి, రైస్ అయితే వీళ్ళైతే మన కోసం అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే బఫెల్లో మనమైతే ఇప్పటివరకు చూడలేదు. బఫెల్లో అంటే మరి కాదు, బర్రె మాంసం అయితే నేనైతే ఇప్పటివరకు అయితే మనం ట్రై చేయలేదు, తినలేదు. సో మనమైతే ఫస్ట్ టైం అయితే తినబోతున్నాము. సో ఇక్కడ బఫెల్లో మీట్ వచ్చేసి చాలా ఫేమస్. బఫెల్లో మీట్ వచ్చేసి పోర్క్ వచ్చేసి చాలా తింటారు. ఇంకా షుకుటి అంటే నేను తర్వాత తెలుసుకొని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇదైతే బఫెల్లో మీట్. ఇది బఫెల్లో మీట్ కొంచెం ఆయిల్లో కొంచెం మెంతు గింజలు, జీలకర్ర వేసేసారు. సో మనం చూద్దాం ఇప్పుడైతే మనమైతే. సో ఆ ఆయిల్లోనే మనకైతే బఫెల్లో మీట్ కూడా వేసేసారు. సో మంచిగా నూనెలు అయితే మంచిగా వేగుతున్నాయి పోర్క్ ముక్కలు చూడొచ్చు. మన ఫామ్లో వండిన దోసకాయనైతే మంచిగా పెప్పర్ వేసి, మిర్చి వేసి, సాల్ట్ వేసి తింటున్నాం. చాలా స్వీట్గా ఉంది ఇదైతే కుకుంబర్. నైస్. ఇక్కడైతే చికెన్ కానీ, బఫెలో కానీ, ఇంకా వేరే అదర్ కర్రీస్ కానీ ఏదైనా సరే ఫస్ట్ అయితే ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత మొత్తం ఫ్రై అయిపోతుంది కదా, అప్పుడు తర్వాత మిర్చి, సాల్ట్, గరం మసాలా అట్లాంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం, ఆనియన్స్ కానీ అట్లాంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వాళ్ళైతే అందులో వేస్తున్నారు. మొత్తం పోర్క్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది, డీప్ ఫ్రై. సో తర్వాత వేసి ఇప్పుడు వేస్తారు చూడండి. సో ఇప్పుడు టర్మరిక్ వేస్తారు, సాల్ట్ వేస్తున్నారు, సాల్ట్ అండ్ మిరపకాయ పొడి. వాట్ వాజ్ దట్? బోత్ రెడ్ చిల్లీ. ఓకే ఫైన్. సో గరం మసాలా. సో ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని మసాలాలు, టర్మరిక్ కానీ, పసుపు కానీ,
పసుపు కారం ఉప్పు తర్వాత అయితే చేయడమే జరుగుతుంది. సో ఇందులో కొంచెం జింజర్ పౌడర్ కూడా వేస్తుర్రు. సో చాలా నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఈ విధంగా చేసేది. సో నిజంగా చెప్పాలంటే చాలా చాలా డిఫరెంట్గా అయితే ఇక్కడైతే పోర్క్ కానీ చికెన్ కానీ వండడం అయితే జరుగుతుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో నాకైతే చాలా వెరైటీగా అయితే అనిపించింది. మన సైడ్ అట్లా ఇలా అయితే చేయం మనం. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఆనియన్ వేసి తర్వాత పసుపు వేసి తర్వాత మొత్తం అవి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనమైతే చికెన్ అయితే అందులో వేసి మళ్ళీ అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం కానీ ఉప్పు కానీ మనమైతే యాడ్ అయితే చేస్తాం. సో మీ అందరికీ తెలుసు చికెన్ కర్రీ ఎట్లా ఉంటుందో. సో చూడొచ్చు ఈ విధంగా తర్వాతకి మొత్తం మళ్ళీ ఉప్పు కారం అంతా వేసిన తర్వాత ఇప్పుడైతే అందులో ఆనియన్ వేస్తుర్రు. చూడొచ్చు ఆనియన్స్. సో నిజంగా టేస్ట్ పట్టిన రాత్రి నేను టేస్ట్ చేశా. చాలా అంటే చాలా బాగుంది చికెన్. సో కంప్లీట్గా ఇంటి భోజనం తిన్నట్టయితే అనిపించింది మీ అందరికి ఒకసారి. సో నాకైతే ఒకసారి మీ అందరికైతే ఒకసారి చూపించాలని చెప్పేసి అనిపించింది. సో ఖచ్చితంగా నేనైతే నేపాలీ ఇంటి భోజనం తిన్నాను. మీరు కూడా ఒకవేళ వస్తే నేపాలీ ఇంటి భోజనం తినండి అని ఒక ఉద్దేశంతోనైతే ఇట్లాంటి వీడియో అయితే రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఈ నేపాలీ ఇంటి భోజనం ఎలా ఉంటుంది, సో అసలు ఏం తింటారు, సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా వండుకుంటారు. సో ఇట్లాంటివన్నీ కొన్ని మీకైతే అర్థమవుతాయని ఉద్దేశంతోనే మనమైతే ఈ వీడియో అయితే షూట్ అయితే చేయడం జరిగింది. సో చూడొచ్చు. సో తర్వాత అయితే ఇదంతా వేసిర్రు. సో ఇప్పుడైతే మొత్తం అన్ని ఉప్పు కారం అన్ని తర్వాత వేసిన తర్వాత లాస్ట్కి అయితే ఆనియన్ అయితే వేసిర్రు. పోర్క్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుంది. సో కొంచెం ఇంకా కొద్దిసేపు అయితే ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే అయిపోతుంది. సో తర్వాతకేసి మన కోసం అయితే ఆలు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫామ్లోనే తెలుసు కదా మీకు వాళ్ళ ఫామ్ ఉందని. సో వాళ్ళ ఫామ్లోనే తయారైనవి ఇవైతే మనమైతే తినచ్చు. ఇంకా ఇవి వచ్చేసి బీన్స్. సో ఇది వచ్చేసి మనకైతే పాలకూరను ఏదో కూర ఉన్నది. ఇది నాకు అంత వెజిటేబుల్స్ యాక్చువల్గా అయితే మనకైతే వెజిటేబుల్స్ అంత తెలియదు, ఎందుకంటే మనమైతే మార్కెట్కి వెళ్ళాం కాబట్టి. సో చూడొచ్చు మన కోసం అయితే సాలడ్ కూడా ప్రిపేర్ చేసారు. ఇది సాలడ్ రైట్? నాట్ సాలడ్. ఓకే ఇది కూడా వెజ్ అంట. సో ఇది కూడా కూర చేస్తారంట. సో ఓకే చూడొచ్చు. ఇవి కూడా తుమ్మరి ఫామే వేసేవా ఇవి. సో ఇవి కూడా వాళ్ళ ఫామ్లోనే వండినవి. సో ఈ ఆలు కూడా. సో ఓకే సో నేనైతే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మనం అన్ని అంత ఆర్గానిక్ ఫుడ్ అయితే తినే ఎన్ని రోజులు అవుతుంది నేనైతే. సో నిజంగా ఒక ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళ సొంత పొలంలో పండినవి తింటున్నందుకు నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నా. టేస్ట్ మాత్రం ఎంత క్రేజీగా ఉందో. నేను ఆఫ్టర్నూన్ తిన్నా, మళ్ళీ నిన్న నైట్ కూడా తిన్నా. సో టేస్ట్ వాసం నిజంగా సూపర్ ఉంది. కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో అదనమాట. సో ఇక మనమైతే ఇంకా మొత్తం తెలుసుకుందాం, మొత్తం చూద్దాం, లాస్ట్కు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? సో గైస్ మీరు చూడొచ్చు గరం మొత్తం పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం కొంచెం మిస్ అయిపోయాం మనకి కిచెన్ స్టార్ట్ అయ్యేసరికి. సో ఏం పర్లేదు, టేస్ట్ అయితే చూద్దాం. నిన్న టేస్ట్ చూసినా చాలా బాగుంది. సో ఇక్కడ దాల్ ఎట్లా చేస్తారంటే మన సైడ్ ఏం చేస్తారంటే ఓన్లీ మినపప్పు కానీ పెసరపప్పు కానీ తోగరపప్పు కానీ ఓన్లీ సపరేట్గా వండుతారు. కానీ ఇక్కడ అట్లా కాదు, అన్ని పప్పులు మిక్స్ చేసి ఒక దాంట్లో వేసేస్తారు, ఖతం అయిపోయాయి, అదే దాల్. సో మన సైడ్ అట్లా ఉండదు, ఓన్లీ ఒక పప్పు మనం అయితే తింటాము. సో ఇక్కడ అట్లా కాదు, 4-5 రకాల పప్పులు కలిపి ఒక దాల్ రూపంలో అయితే తయారు చేస్తారు. సో మనకైతే మన వెజ్ కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకైతే ఈ అక్క అయితే మన కోసం అయితే చేస్తుంది. ఆలు అండ్ బీన్స్ అయితే వేసి మొత్తం ఫ్రై లాగా వేసేసారు. సో ఇది వచ్చి పోర్క్ రైట్? సో సారీ బీఫ్ బఫెలో రైట్? ఓకే. సో ఓపెన్. సో మనదైతే బఫెలో అయితే రెడీ అయిపోయింది. సో చూడొచ్చు ఈ విధంగా అయితే అయిపోయింది లాస్ట్గా ఫైనల్గా. మనం టేస్ట్ అయితే ఖచ్చితంగా తినైతే టేస్ట్ అయితే చూసి చేద్దాం. సో ఇది వచ్చేసి వెజ్ కర్రీ. సో ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఓన్లీ తినడం ఒకటే ఫైనల్గా ఉంది. మనం తిని ఖచ్చితంగా టేస్ట్ అయితే ఎలా ఉందో మనమైతే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాం. మీ అందరికీ తెలుసు మనం టేస్ట్ ఎలా ఉంది ఏం కథ అనేది, ఎలాంటి మొహమాటం లేకుండా బాగుందంటే బాగుందని, లేదంటే లేదని చెప్పి. ఎందుకంటే బాగుందని చెప్పి మీరు ఒకవేళ ఇక్కడ వచ్చి ట్రై చేసారు అనుకో, అది మీకు నచ్చకపోతే నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే మీరు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అది అస్సలు నచ్చదు నాకు. ఒకటే మాట, బాగుంటే బాగుంది లేదంటే లేదు. సో అదనమాట. మనమైతే ఇప్పుడైతే ఇవన్నీ ఫుడ్స్ అయితే మనమైతే ట్రై చేద్దాం. సో లెట్స్ గో. సో గైస్ మన ఫుడ్ అయితే వచ్చేసింది. రోటీ, పాపడ్, రైస్, సాలడ్,
ఇది ఒకటి వెజిటేబుల్ అయితే ఒకటి ఫ్రై అయితే చేస్తారు. సో లీవ్స్ అని అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి చికెన్, ఇది వచ్చేసి పోర్క్, ఇది వచ్చేసి మనం ఆల్రెడీ టేస్ట్ చేసాం కదా. సో ఇది వచ్చేసి మన పుదీనా చికెన్ లాంటిది. సో ఇది వచ్చేసి దాల్, ఇది వచ్చేసి వెజ్ కర్రీ. సో మనమైతే ఇప్పుడైతే ఇవన్నీ అయితే టేస్ట్ అయితే చేద్దాం. సో ఖచ్చితంగా. సో గైస్ మనమైతే ఇప్పుడైతే కొంచెం రోటీ తీసుకుందాం. రోటీ తీసుకొని ఈ పోర్క్లో ముంచుకొని పోర్క్ అయితే టేస్ట్ చేద్దాం ఫస్ట్. ఇప్పటివరకు అయితే మనమైతే బర్రె మాంసం అయితే ఏం లేదు, ఫస్ట్ టైం బర్రె మాంసం తింటున్నాము. సో అన్ని తినాల్సి వస్తుంది ట్రావెలింగ్ చేసే టైంలో. అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు, మటన్ తిన్నట్టుంది. బాగుంది, చాలా బాగుంది. ఈరోజు పోర్క్ మాంసం ఇది చాలా బాగుంది, కానీ కొంచెం ముక్క మటన్ లాగా నమ్మలాల్సి వస్తుంది. వెరీ నైస్. మనం ఇంకా వేరే అదర్ కర్రీస్ అయితే టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ టేస్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే తింటున్నాం. సేమ్ ఇంటి భోజనం లాగా ఉంది, కాకపోతే టేస్ట్ అయితే కొంచెం మనమైతే ఇలా వేసుకోము. టేస్ట్ వాస్ రియల్లీ డిఫరెంట్ ఇండియాతో పోలిసినా కానీ ఇండియా నేపాల్తో అసలు పోల్చకండి. నేపాల్ టేస్ట్ నేపాల్కే, ఇండియా టేస్ట్ ఇండియాకే. ఇది వచ్చేసి కంప్లీట్లీ ట్రెడిషనల్ ఫుడ్ అంటారు దీన్ని. చూడొచ్చు, దాల్ ఉంది, చికెన్ ఉంది, పోర్క్ ఉంది, రైస్, పాపడ్, సాలడ్, ఇది ఒక లీవ్స్ కర్రీ, ఆలూ కర్రీ, రోటీ. సో అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ ఉంది. సో మనం మంచిగా తిని ఎంజాయ్ చేద్దాం ఫుడ్ని అయితే. టేస్ట్ మాత్రం నిజంగా 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 చాలా అంటే చాలా బాగుంది. సో వీళ్ళ హాస్పిటాలిటీ కానీ వీళ్ళ ప్రేమ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయండి. నేను దీనికి సంబంధించిన మొబైల్ కాంటాక్ట్ నెంబర్ కానీ అలాంటివి స్క్రీన్ మీద కాకపోతే ఇంకా కింద డిస్క్రిప్షన్లో కానీ ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా ఇలా వీళ్ళతోనైతే టైం స్పెండ్ చేయండి. చాలా లోకల్ వైబ్ అయితే మీరైతే ఫీల్ అవుతారు, ఒక విలేజ్ వైబ్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నిజంగా అమేజింగ్. చూడొచ్చు ఫుడ్ ఎట్లుంది. మనమైతే ఇప్పుడైతే రైస్ తింటున్నాము కర్రీతోని. సో చూద్దాం రైస్తో ఎట్లుందో. రోటీతో అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఒకసారి రైస్తో నేను చూద్దాం. ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ వచ్చేసి వీళ్ళ ఫామ్స్లోనే వండి. ఈ రైస్ మాత్రం ఎక్కడ అంటే ఎక్కడ కూడా దొరికే మనకు, ఓన్లీ ఇన్ నేపాల్ దిస్ రైస్. సో టేస్ట్ మాత్రం నేను నేపాల్ కాఠ్మండు కానీ పోఖ్రా కూడా అక్కడ కూడా తిని చూసా. రైస్ మాత్రం చాలా మంచి టేస్ట్తో ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే ఈ కర్రీతోనే అయితే రైస్ అయితే టేస్ట్ అయితే చూద్దాం. బాగుంది, అచ్చా హై, బహుత్ అచ్చా హై. చాలా బాగుంది నిజంగా. మంచిగా కడుపు నుండి అయితే మనమైతే ఇక్కడైతే భోజనం అయితే వేయడం జరుగుతుంది. నిన్న కూడా ఫుల్ తిన్నా, ఇప్పుడు కూడా. నిజంగా వీళ్ళ హాస్పిటాలిటీ కానీ వీళ్ళ ప్రేమ కానీ చాలా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ కష్టం మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే స్టే చేయండి. సో చూడొచ్చు ఎన్ని ఐటమ్స్ వచ్చారు మనకు. సో దీని ప్లాన్ అయితే మీకు తర్వాత చెప్తా ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. మీరు చూడొచ్చు. సో చాలా బాగుంది నిజంగా. టేస్ట్ మాత్రం నిజంగా అమేజింగ్ అంటే అమేజింగ్. నేను నిన్న తిన్నా, మళ్ళీ ఇవాళ మనం 2 times అయితే ఇక్కడైతే తినడం అయితే జరుగుతుంది. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ సూపర్. మొత్తం వీళ్ళ ఆర్గానిక్ ఫామ్లోని వండిన ఇవన్నీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ పికిల్ కానీ ఈ కర్రీ కానీ మనమైతే ఇప్పటివరకు ట్రై చేయలేని బఫెలో మీట్ కూడా నేను తినలేనంటే నా కోసం సపరేట్గా ఒకసారి నువ్వు ట్రై చేయి మా ఫుడ్ అని చెప్పేసి వాళ్ళైతే మన కోసం అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బఫెలో మీట్ కూడా నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పటివరకు తినలేదు, ఫస్ట్ టైం తిన్నా నేను. ఇంకెప్పుడన్నా మనకైతే ఎక్కడైనా బఫెలో మీట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తా. బాగుంది నిజంగా. మీరు కూడా తిని చూడండి ఒకసారి. సో మనం ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. తినేసి మొత్తం కంప్లీట్ చేసేస్తా ఇప్పుడైతే మొత్తం నేను ఇది. సో స్టే ట్యూన్.
మొత్తానికైతే మనమైతే దంపూస్ విలేజ్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియోని లైక్ చేయండి. సో మనకైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఒక బస్సు ఉంటుండే పోకరాకి, కాకపోతే మనం మిస్ అయిపోయాం. నో ప్రాబ్లం. మనమైతే హైకింగ్ చేసుకుంటూ అయితే మంచి మంచి సైట్ సీన్ చూసుకుంటూ అయితే వెళ్దాం పదండి. ఎంత అమేజింగ్ ఉంది అసలు. పైన వచ్చి అబ్బో బాబరే బాబా అబ్బా బాబోయ్, ఇది ఏదిరా వ్యూ, ఇది క్రేజీ కదా, అమేజింగ్ కదా, బ్యూటిఫుల్ కదా. ఇట్లాంటివన్నీ మీ మైండ్లో తిరుగుతున్నాయి కదా. అమ్మ బాబోయ్, అమేజింగ్ అంటే అమేజింగ్. పొలాలు, పచ్చడి పొలాలు, అక్కడక్కడ కొండల్లో ఇల్లులు, కొండపైన ఇల్లులు, లోయలో ఇల్లులు, ఇంత సూపర్గా లీవ్ చేస్తారు ఇక్కడ ప్రజలు. ఒబ్బొబ్బొబ్బొబ్బొబ్బో, పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అమ్మ మీరు వస్తే మాత్రం, మీరు కనుక సో గాయస్, మీరు కనుక వస్తే మాత్రం తాంపూస్ విలేజ్ని అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకో మీరు చూస్తుర్రు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అమేజింగ్ అంటే అమేజింగ్. అసలు మాటల్లో చెప్పలేము, మాటల్లో వర్ణించలేనంత అందం ఉంది ఇక్కడ. ప్రకృతి అంత అందం చూపిస్తుంది ప్రకృతి మనకైతే. అమేజింగ్ అసలు నిజంగా. ఇవాళ అయితే మనమైతే మొత్తానికైతే తాంపూస్ విలేజ్ అయితే మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాము. మార్నింగ్ లేస్తే బస్సు ఉంటుండే, కాకపోతే ఇప్పుడు 6 కిలోమీటర్స్ మనం నడుచుకుంటా ఒక 20 కిలోల బ్యాగ్ అయితే వేసుకొని పోవాలి ఇక రోడ్ దాకా. ఆడ నుంచి బస్ దొరికితే ఎక్కాలి, లేకపోతే అక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ మనమైతే ట్రెక్ చేయాలి. ఇట్లుంది వ్యూ, మామూలుగా కాదు ఇది వ్యూ. ఇది love with Nepal. I'm in love with Nepal. Wow. It was nature. Amazing Nepal. Amazing. Super. సో గైస్, మీరు చూడొచ్చు మొత్తం బియ్యం, ధాన్యం అయితే, వడ్లయితే చూడొచ్చు. మనమైతే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే రైస్ అయితే పండిస్తున్నారు చాలా. ఇక్కడ మీరు ఎన్నైతే చూస్తున్నారో సో మొత్తం రైస్కు సంబంధించిన పంట. సో వాళ్ళే పండించుకొని వాళ్ళే తింటుర్రు. సో ఇట్లా వాళ్ళ ఇల్లు ఉంటే ఇంటి పక్కనే వాళ్ళ ఫామ్స్ అయితే ఉన్నాయి. సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. అంత పెద్ద అందమైన కొండలు, ఆ కొండల్లో ఇట్లా ఒక బాలే టైప్లో ఉంటాయి కదా రైస్ ఫార్మింగ్. సో అట్లాంటి ఫీల్ అయితే నాకైతే ఇక్కడ వస్తుంది. నిజంగా చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ రైస్ చాలా చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే చాలా చాలా తిన్నా రైస్. మరి ఇవి ఇంకెక్కడ దొరికాయి. నేపాల్ జంగల్లో అయితే ఒంటరిగా బ్యాగ్ వేసుకొని హైవే వైపు అయితే వెళ్తున్నాం. భయం అవుతుంది కొంచెం. ఒక్కళ్ళు కూడా కనిపిస్తలేరు. వెళ్దాం పదండి. కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి. వర్షం పడకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షం పడితే ఇక అంతే సంగతి. చూడొచ్చు. అమ్మ బాబోయ్, ఇంత పెద్దగా ఉన్నాయి చెట్లు. మొత్తం కంప్లీట్ జంగల్లో మనమైతే తిరుగుతున్నాం. నేపాల్ జంగల్లో. వినయ్ తెలుగు యాత్రి.